సో సమ్మర్ వస్తుంది. సో సమ్మర్‌లో మనకి మోస్ట్ కామన్‌గా అందరూ తరచూ వీళ్ళే ప్రశ్న ఏంటంటే, నాకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయి. అది ఏంటి? కిడ్నీ స్టోన్స్ ఎట్లా ప్రెజెంట్ అవుతాయి? ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి? హాయ్! నేను మీ డాక్టర్ ప్రవీణ్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్. ఇక్కడ మా వీర్‌లో ఎక్స్‌క్లూజివ్ కిడ్నీ స్టోన్ క్లినిక్. సో మనం కిడ్నీ స్టోన్స్ గురించి ఫస్ట్ కొంచెం అవగాహనకి వద్దాం. సో కిడ్నీ స్టోన్స్ అనేవి ఎట్లా ప్రెజెంట్ అవుతాయి? సో కిడ్నీ స్టోన్స్ అనేవి మనకి వెనక పక్క వెన్నుముక్క దగ్గర నొప్పిలాగా కానీ, లేదా ఆ నొప్పి కిందకి వెళ్తున్న అంటే మనకి నొప్పి పొట్టలో కానీ, లేకపోతే గజ్జల్లో కానీ వెళ్తున్నట్టు కానీ మనకి వస్తది ఫస్ట్ ప్రెజెంటేషన్. సో ఆ నొప్పి వచ్చినప్పుడు మనము డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే వాళ్ళు అల్ట్రాసోనోగ్రఫీ కానీ, సీటీ స్కాన్ కానీ చేసి మనకి ఏ సమస్య ఉందో చెక్ చేస్తారు. ఆ సీటీ స్కాన్‌లో స్టోన్ ఒకవేళ ఉంటే ఆ స్టోన్‌కి మనం తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో అన్ని స్టోన్స్‌కి ట్రీట్మెంట్ అవసరమా? అంటే లేదు. అన్ని స్టోన్స్‌కి ట్రీట్మెంట్ అవసరం లేదు. మన స్టోన్ సైజుని బట్టి, స్టోన్ లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ తీసుకోవాలి. స్టోన్ సైజ్ అంటే స్టోన్ ఒకవేళ 6 కన్నా ఎక్కువ ఉన్నా దానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. అన్నిసార్లు 6 అనేది ఒక కట్ ఆఫ్ కాదు. 6 కన్నా కొన్నిసార్లు తక్కువ ఉన్నా, అది స్టోన్ పాస్ అవ్వకపోయినా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి? మనకి ఎండో యూరాలజికల్ ప్రొసీజర్స్ ఉంటాయి దీనికి. అంటే బాడీ మీద కట్ ఏమీ లేకుండా మన న్యాచురల్ యూరిన్ ఆరిఫైస్ నుంచి చేసే ప్రొసీజర్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మన యూరిన్ ఆరిఫైస్ ఉంది స్టోన్ లొకేషన్ బట్టి మనం స్టోన్ని ఐడెంటిఫై చేసి వితౌట్ ట్రిప్ అంటారు, అంటే స్టోన్ని బ్లాస్ట్ చేయటం కానీ, లేదా లేజర్ ద్వారా స్టోన్ని బ్లాస్ట్ చేయటం కానీ చేసి మన స్టోన్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఈ స్టోన్స్ వల్ల సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ఎస్. ఈ స్టోన్ ఎప్పుడైతే మన యూరిన్ పైపులోకి వచ్చి అడ్డుపడుతుందో దానివల్ల ఏంటంటే కిడ్నీలో కానీ, యూరిన్ పైప్‌లో కానీ వాపు వస్తది. ఈ వాపు వల్ల ఏంటంటే కిడ్నీ ఎఫెక్ట్ అంటే కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో మనకి నొప్పి ఉన్నా, పొట్ట నొప్పి ఉన్నా, లేదా వెనక పక్క వెన్నుముక్క దగ్గర నొప్పి ఉన్నా, మనకి యూరిన్ మంటగా ఉన్నా, మనకి యూరిన్ అర్జెంట్‌గా వెళ్ళాలన్నా ఇది స్టోన్ వల్ల కూడా అయి ఉండొచ్చు. సో మీ యూరాలజిస్ట్‌ని కన్సల్ట్ అవ్వండి. తగిన ట్రీట్మెంట్ తీసుకోండి.